తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల సామాజికంగా రాజకీయంగా చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను స్వయంగా తానే వెళ్లి కలుసుకుంటున్నారు. హోదాను పక్కన పెట్టి అట్టడుగు వర్గాలతో సైతం మమేకమవుతున్నారు. వారి సమస్యలను అడిగి మరీ తెలుసుకుంటున్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ రాజకీయంగా ఎంతో పరిణితి చెందాడని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఆయా రంగాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. లారీ డ్రైవర్లు, మెకానిక్లు, రైతులు ఇలా అనేక వర్గాల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని తాము అధికారంలోకి వస్తే తగిన న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. తాజాగా మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఢిల్లీలోని ఆజాద్పూర్ కూరగాయల మార్కెట్కు వెళ్లారు. ఈ మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద కూరగాయల హోల్సేల్ మార్కెట్. అక్కడ కూరగాయలు, పండ్ల వ్యాపారులు, స్థానికులతో రాహుల్ ముచ్చటించారు. ఈ సందర్భంగా కూరగాయల ధరలపై రాహుల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చూడు ఇక రాహుల్ గాంధీ మార్కెట్ కు చేరుకోగానే జనం ఒక్కసారిగా గుమిగూడారు. వారి సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల హర్యానాలోని సోనీపట్ తాలూకా మదీనా అనే గ్రామ శివార్లలో రాహుల్ వరి పొలంలో ట్రాక్టర్తో దమ్ము చేశారు. ఆ తర్వాత రైతు కూలీలతో కలిసి నాటు వేశారు. వారితో కలిసి భోజనాలు చేశాడు. ఆ తర్వాత ఢిల్లీలోని కరోల్ బాగ్లో మోటారు మెకానిక్లను కలిసి వారి సమస్యలు రాహుల్ తెలుసుకున్నారు. తాజాగా ఢిల్లీలోని ఆజాద్పూర్ కూరగాయల మార్కెట్కు తెల్లవారుజామున ఆకస్మికంగా పర్యటించారు. అక్కడి వారిని అడిగి కూరగాయల ధరలు కూడా తెలుసుకున్నారు.